హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తుంది BNY ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఇంటర్ వచ్చేసి మనకు వచ్చేసి సప్లిమెంటరీ, అదేవిధంగా బెటర్మెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడు నుంచి జరుగుతున్నాయి, ఏ తేదీ ఏ ఎగ్జామ్ జరుగుద్ది, పర్ఫెక్ట్ టైం టేబుల్ అనేది రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఈ రోజు వచ్చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ వీడియోస్ అని పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న ఆల్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాం, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, టాపిక్లో వచ్చినప్పుడు ఈ యొక్క మీకు కావాలనుకుంటే ఇది ఒక PDF మీరు వచ్చేసి కింద డిస్క్రిప్షన్ మనకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, BNY ఎడ్యుకేషన్ అప్డేట్స్ అని. దాని మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లోనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయినమంటే వచ్చేసి ఇది వచ్చేసి అనేది అందులో ఉంటాయి, చూడండి. ఓకేనా. అదేవిధంగా యూట్యూబ్లో కన్నా ముందుగా మీరు ఎటువంటి తెలుసుకోవాలని కింద టెలిగ్రామ్లో పెడతా, అక్కడ నుంచి చూడొచ్చు ఫస్ట్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం వచ్చేసి టైం టేబుల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ May 2024. ఓకేనా. టైం టేబుల్ థియరీ ఫస్ట్ వచ్చి మనకు వచ్చేసి మార్నింగ్ సెక్షన్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అనేది ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి సెకండ్ ఇయర్ వాళ్ళకి అనేది ఉండడం జరుగుతుంది. మార్నింగ్ వచ్చేసి 9 to 12, అదేవిధంగా ఆఫ్టర్నూన్ వచ్చేసి 12:30 to 5:30. అదేవిధంగా మనకు వచ్చేసి 24వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అనేది అవడం జరుగుతుంది. 24 స్టార్ట్ అయితే 24, 25, 26 ఒక రోజు సండే గ్యాప్ వస్తుంది. దాని తర్వాత 27, 28, 29, 30, 31. ఓకేనా. అదే 31 తర్వాత 1వ తేదీ ఎగ్జామ్స్. ఓకేనా. వరుసగా ఎగ్జామ్స్ అనేది పెట్టడం అనేది జరిగింది. మన గ్యాప్ వచ్చేది ఎప్పుడు అంటే 24, 25, 26వ తేదీ ఒకటే గ్యాప్ అనేది వస్తుంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ. ఇంకా డైలీ వచ్చేసి వరుస నెంబర్ అనేది ఎగ్జామ్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటూ వచ్చేసి ఫ్రైడే మనకు వచ్చి 24వ తేదీ వచ్చేసి పేపర్ 1 ఫస్ట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనా సెకండ్ ఇయర్ వాళ్ళకైనా అదే. అదేవిధంగా వచ్చేసి 25 వచ్చేసి ఇంగ్లీషు ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనా సెకండ్ ఇయర్ వాళ్ళకైనా. అదేవిధంగా 26 వచ్చేసి గ్యాప్ వచ్చింది. 27 వచ్చేసి మ్యాథ్స్ 1A కానీ బాటనీ కానీ సివిక్స్, ఈ మూడే ఉంటాయి కాబట్టి ఆ మూడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనా సెకండ్ ఇయర్ వాళ్ళకి అయినా ఇదే. అదే 28 కూడా 1B జువాలజీ హిస్టరీ. ఓకేనా. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనా అయ్యే, సెకండ్ ఇయర్ వాళ్ళకైనా అయ్యే. దాని తర్వాత వెనస్డే చూసుకుంటే 29వ తేదీ ఫిజిక్స్ కామర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనా అదే, సెకండ్ ఇయర్ వాళ్ళకైనా అదే. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏమంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి అవే ఎగ్జామ్స్ ఉంటాయి, వేరే ఏముండవు. అదే 30 కూడా కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ, కెమిస్ట్రీ, కామర్స్ ఇవన్నీ మామూలుగా ఎట్టుంటే అవే సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా. 31 వచ్చేసి పబ్లిక్ మనకు వచ్చేసి 30తో నార్మల్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. దాని తర్వాత ఈ ఎక్స్ట్రా ఎగ్జామ్స్ 31 వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాస్టిక్ పేపర్ 1 ఇవన్నీ మన. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి 1వ తేదీ వచ్చేసి మోడల్ లాంగ్వేజ్ పేపర్ 1. ఓకేనా. జియోగ్రఫీ ఇవన్నీ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. పర్ఫెక్ట్గా వచ్చేసి టైం టేబుల్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కింద కామెంట్ చేయండి. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్స్ ఉన్న వెంటనే మన ఛానల్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. జై హింద్.